మనం మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారనేది మనం అందరూ ఫేస్ చేస్తున్నాం. అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, జర్నలిస్టులు, ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు ఏమైనా కంటెంట్ పెట్టుకునే దాన్ని కూడా సపరేట్గా ట్రోల్ చేయడం ఇలాంతా చాలా ఎక్కువవుతూ వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే మనం ఏ వీడియోస్ పెట్టినా అక్కడ దాన్ని వచ్చేసి చాలా చాలా చీప్గా, అంటే మన ఉద్దేశం ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఒక 3 days బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు, మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము, ఇన్ కేస్ ఏమైనా మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము, మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము. మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, అంటే టర్మినేట్ చేస్తాము. ఇది ఒక మెసేజ్ మీ అందరికీ. ఇంకా మేము 24 hours ఇంకా మేము సర్చ్లో ఉంటాము. మాది కోఆర్డినేషన్ కమిటీ, డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము. అండ్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాము. ఇది మా కోసం మాత్రం కాదు, పబ్లిక్ కోసం కూడా ఇది అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఇండివిజువల్గా మీరు కూడా వచ్చేసి రీల్స్, షార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు, మీరు కూడా పర్సనల్ అటాక్ అవుతారు. మొన్న ఒక చిన్న పాప వచ్చేసి సన్షేడ్లో పడిపోతే మీ అందరూ తెలుసు, అది వీడియో వైరల్ అయింది. వాళ్ళ మదర్ని వచ్చేసి అందరూ ట్రోల్ చేసి ఎలాంటి తల్లి నువ్వు చెప్పేసి ఆవిడని ట్రోల్ చేసి ఆవిడ సూసైడ్ చేసుకునే లెవెల్, అంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పాపకి తల్లి లేదు. సో ఏం ప్రూవ్ చేస్తున్నాం మనం? ఎక్కడున్నాం మనం? దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము? కొంచెం ఇవన్నీ ఆలోచించండి. మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకండి.